రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలల్లో ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజుల పైన రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఫీజుల పెంపు పైన టీఏఎఫ్ఆర్సీ తయారు చేసినటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఫీజులు సరైంది కాదు అని వెనక్కి తిరిగి పంపింది. దీనిపైన కొన్ని కళాశాలలు హైకోర్టుకు వెళ్ళడం ద్వారా హైకోర్టు నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరొక కమిటీని వేసింది. ఆ కమిటీ నిర్ణయం ప్రకారంగా ఫీజుల పెంపు ఉంటుందని చెప్పేసి కమిటీ ద్వారా నిర్ణయించింది. ఆ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే టీఏఎఫ్ఆర్సీ విడుదల చేసినటువంటి జీవోను కొన్ని సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మరొక నివేదికను అందించింది. దాని ప్రకారంగా ఫీజుల పెంపు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం జీవోను కొత్త జీవో జారీ చేస్తూ కొన్ని సవరణలు చేస్తూ దాన్ని అనుగుణంగానే ఫీజుల పెంపు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఆగస్టు 25 నుంచి మళ్ళీ కాలేజీల తనిఖీలను చేపట్టడం జరిగింది. టీఏఎఫ్ఆర్సీ కాలేజీ వారీగా టీఏఎఫ్ఆర్సీ తనిఖీలు చేస్తుంది. కానీ ఈ తనిఖీలు తూతు మంత్రంగానే జరుగుతున్నాయని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులే అసహనానికి గురవుతున్నారని చెప్పేసి వెళ్తున్నటువంటి యాజమాన్యాలు కూడా తెలియజేసినటువంటి సందర్భం మన దృష్టిలో ఉంది. ఎందుకు ఈ తనిఖీలు చేస్తున్నారు అనేది వారికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. వాస్తవానికి తనిఖీలు చేస్తే వాస్తవ రూపాలను తనిఖీలు చేయాలి, కానీ అనవసరమైనటువంటి విషయాలను తనిఖీలు చేసి సమయాన్ని వృధా చేసి అటు యాజమాన్యాల సమయాన్ని అటు అధికారుల సమయాన్ని వృధా చేయడమే తప్పితే ఏమీ లేదు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి విషయం ఉంది. ఏ ఒక్క కళాశాలలో కూడా వేతన సంఘ జీతాలు చెల్లించడం లేదు. ఏ ఒక్క కళాశాలలో కూడా వేతన సంఘ జీతాలు 7వ వేతన సంఘ జీతాలు చెల్లించడం లేదు. ఫామ్ 16లను ఫామ్ 26 ఏఎస్లను తయారు చేసి డమ్మీ పత్రాలను తయారు చేసి యూనివర్సిటీకి సమర్పిస్తున్నటువంటి మరియు టీఏఎఫ్ఆర్సీ కూడా సమర్పించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి ఈ అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి విద్యార్థులకు మేలు జరిగే విధంగా, ఉద్యోగులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.